మంది ట్రావెల్ బఫ్లు తమ రాబోయే మాల్దీవుల వెకేషన్ ప్లాన్లను రద్దు చేసుకోవాలని ఎంచుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు తమ వెబ్సైట్ల నుండి మాల్దీవుల కేటగిరీని తీసేసినట్లు చెప్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన ఫోటోల గురించి మాల్దీవుల మంత్రి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఆన్లైన్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ వివాదం మాల్దీవ్స్ను బాయ్కాట్ చేయాలి అంటూ పిలుపునిచ్చే వరకు వెళ్ళింది. అవుట్బాండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రియాజ్ మున్షీ ప్రకారం వారు మాల్దీవ్స్ ట్రిప్ను రద్దు చేసుకునే వారి సంఖ్య పెరిగారని, అలాగే లక్షద్వీప్ని సందర్శించే వారి సంఖ్య ఎక్కువైందని పేర్కొన్నారు. కొంతమంది అసోసియేషన్ ఏజెంట్లు గమ్యస్థానం కోసం బుకింగ్లను తాత్కాలికంగా పాస్ చేశారు. ఇక ఈజీ మై ట్రిప్ కూడా మాల్దీవ్స్కి వెళ్లే ట్రిప్ ప్యాకేజీలు రద్దు చేసినట్లు ప్రకటించింది. మేము మాల్దీవుల కోసం ఎటువంటి బుకింగ్లను అంగీకరించము. మేము మా సొంత సంపదను నిర్మించుకోవాలని చూస్తున్నాం. లక్షద్వీప్ అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతుంది అని ఈజీ మై ట్రిప్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పెట్టి తెలిపారు. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసింది. చాలా మంది వినియోగదారులు హిందూ మహాసముద్రంలో దక్షిణాన ఉన్న మాల్దీవులతో ద్వీపాలను పోల్చి ప్రతిస్పందించారు. మాల్దీవులు యువజన మంత్రిత్వ శాఖలో 3 డిప్యూటీ మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియానా మరియు మజ్జూమ్ మజీద్ కూడా ట్విట్టర్లో పోస్టులు చేశారు. ఈ పోస్టులపై భారతదేశం మరియు మిస్టర్ మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలతో చేయడంతో ఇది వివాదంగా మారింది. మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి వ్యాఖ్యలను ఖండిస్తూ వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవ్స్ పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ట్రిప్స్ రద్దయ్యాయి. చాలా మంది మాల్దీవులకు తమ షెడ్యూల్ను రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి మాల్దీవులలో పర్యాటకుల రాకపోకలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఇంకా చూడవలసి ఉంది. లక్షద్వీప్తో సహా దేశీయ పర్యాటక ప్రదేశాలను అన్వేషించాలని భారతీయ ప్రముఖులు ప్రజలను కోరారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవుతోంది.